ఆ తర్వాత అంటే నేను ఇప్పుడు దొరికావు, నీ ద్వారా కొన్ని నీ క్లారిఫికేషన్స్ ఇండస్ట్రీకి అవసరం అండ్ మీడియాకి అవసరం అన్న ఉద్దేశంతో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా రాజా రవీంద్రకి నీకు మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎట్లా ఉంటుంది? నీ డేట్లు చూసి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎస్. నాకు అంటే ఐ థింక్ సీతమ్మందాలు చేస్తున్నప్పుడు తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మై డేట్స్. బట్ నాకంటే ఆయన నాకు సపోర్ట్ చేసినంత ఇండస్ట్రీలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అవునా? ఎంత ఆనెస్ట్ గా నువ్వు చెప్తున్నావు. వెనకాతలు మాట్లాడే మాటలు వింటే హతాశుడు అయిపోతావు. లోకల్ కాకులు అంటారు. లోకల్ కాకులు మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు. అదేలే, మనం ఏం చేయగలం. అదేలే, రాజా రవీంద్రని నిన్ను మిస్గైడ్ చేస్తున్నాడని, రాజా రవీంద్ర వల్లే నువ్వు అన్ని రాంగ్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటావని ఎన్ని మాట్లాడతారో. రాజా రవీంద్ర ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ మైండ్ మెడ్రాస్ రోజుల నుంచి. అండ్ తను హ్యాండిల్ చేసే క్యాంప్స్ కూడా చాలా మంచి స్ట్రాంగ్ అండ్ ఒక స్టేచర్ ఉన్న ప్రోగ్రామ్స్ చేస్తాడు తను. బట్ ఇలా మాట్లాడతారు అంటే ఇప్పుడు అదే ఇట్లు వస్తున్నాయి అనుకోండి, అప్పుడే ఉంటారు అబ్బా రాజా రవీంద్ర వల్లే ఇదన్నీ ఏదైనా ఏదో సామి చెప్పినట్టు మంత్రసాన్ని తను ఒప్పుకున్న తర్వాత అని రాజా రవీంద్రకి ఇవి అవి రెండు తప్పట్లే కదా. అంతే కదా. సో మీ ఇద్దరి మధ్య వైబింగ్ బాగుంటుంది. మా ఇద్దరి మధ్య అసలు ఇప్పుడు ఓకే, చాలా అంటే ఇది చాలా యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇండస్ట్రీకి. ఎందుకంటే రాజా రవీంద్ర గురించి నువ్వు చెప్పి మాట్లాడితే నాకు చాలా పర్సనల్ చాలా ఆనందంగా హ్యూజ్ సపోర్ట్. అంటే మంచిలో నుంచి నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నా సరే ద ఫస్ట్ పర్సన్ దట్ విల్ బి దేర్ ఇస్. ఓకే, ఈజ్ ఎ హ్యూజ్ సపోర్ట్. వెరీ నైస్, వెరీ నైస్. చాలా ఆనందంగా ఉంది నీ నోట్లోంచి ఆ మాటలు ఉండవు అన్నది. నేను అందుకే ఐ నెవర్ సే రాజా రవీంద్ర గారు నన్ను మేనేజ్ చేస్తాను, నేను మేనేజ్ ఎప్పుడు అన్న ఈజ్ ఫ్యామిలీ. ఈజ్ ఫ్యామిలీ మేనేజర్ అని కూడా పొరపాటు కూడా పదం కూడా వాడిని. దట్స్ ఫైన్. అప్పుడు జయసుద్ గారు కూడా షీ ఎక్స్ప్రెసెస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రాజా రవీంద్ర అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర వాళ్ళ దగ్గర కూడా తనకి మంచి ఇమేజ్ ఉంది రాజా రవీంద్రకి. ఐ షుడ్ అగ్రీ అండ్ ఐ షుడ్ టెల్ ఆల్సో. అండ్ ఫర్ ఏ రీజన్ ఊరికే ఉండదు కదా. ఫర్ ఏ రీజన్ ఒక కారణం ఉంది. రాజా రవీంద్ర గురించి నువ్వు చెప్పిన మంచి మాటలు అంటే నువ్వు అన్నట్టుగా వాటికి ఒక కారణం ఉందండి అన్నావు. ఎస్, సకారణంగా అంటారు చూడు, సకారణంగా నువ్వు చెప్పిన మాటలన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే తన మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడిన సందర్భాలు నేను విన్నాను. ఎందుకంటే ఇలా జరుగుతున్నది, ఎప్పుడైనా రాజధానిని అడుగుదాంలే అంటే. ఇంకోటి కూడా చెప్తానండి, ఆయన నాకు చెప్పారు ఒకసారి. ఇప్పుడు నేను కానీ నిఖిల్ కానీ ఇప్పుడు ఆయన చూసుకుంటారు కదా. ఒకవేళ ఎవరైనా మాకు కథ చెప్పినప్పుడు ఎస్ చెప్పాలంటే మేము చెప్పేస్తాం, నువ్వు చెప్పాలంటే ఆయన చెప్తారు. సో ఆయన చెడైపోతారు. ఆయన అదే అంటారు, మీ చెడు నేను తీసుకుంటానండి. సో అలాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకరికి ఎవరికైనా నువ్వు చెప్పారంటే పగబట్టి 10 మంది చెప్తారు, చెప్తారు. అంటే కలిపించడం కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కదా ఆబ్వియస్లీ మారిపోతుంది. అలాగవుతూ ఉంటుంది. అది మీకున్న ఇంప్రెషన్, మీకున్న ఒపీనియన్ దట్ మ్యాటర్స్. బయట ఎవరు మాట్లాడుకున్న, ఇందాక నువ్వు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఎస్ చెప్పాలంటే మీరు చెప్తారు, నో చెప్పాలంటే తను చెప్పాలి. 100% అది సోరింగ్ గా ఉంటుంది. ఇతనే ఏదో మధ్యలో ఉండి కెలుగుతున్నాడు. లేకపోతే రాజధాని చాలా మంచివాడు, రాజధాని నిఖిల్ వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, ఇతనే పాడు చేస్తాడు అక్కడ అన్ని, అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు చూడు, అది సేమ్ వర్తిస్తుంది. ఇన్ జనరల్ గా నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు నీకు బాగా నచ్చిన, నువ్వు చూసి ఓకే రవితేజ గారి పేరు చెప్పావు, దట్స్ వన్ థింగ్. ఇంకా ఎవరిని చూసి బాగా నువ్వు ఇన్స్పైర్? హ్యూజ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఓకే, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఎప్పటికీ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్. మన మహేష్ బాబు గారితో యాక్ట్ చేసే అవకాశం ఎక్కడ, ఏ సందర్భంలోని వస్తే ఎందుకు? అదే అవకాశం మాత్రంగా కూడా రాలే. అదే మన నాగార్జున గారితో చేసావు కదా నా సామ్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్. అవునా? అంటే నా ఫస్ట్ ఫిల్మ్ కి వన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఎస్. అండ్ ఆ సినిమాకి యాక్చువల్లీ ఆయన ఎంతో సపోర్ట్ చేశాను. ఆయన వల్ల చాలా మంది జరిగింది కూడా. నాకు ఇప్పుడు నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ ఇన్ఫీరియర్ అబౌట్ మై వాయిస్.
సో నేను ఎప్పుడు నేను డబ్బింగ్ చెప్పను, వేరే వాళ్ళు చెప్పించండి అనేవాడు. సో నాగ్ సార్ వాస్ ద వన్ హూ టోల్డ్ దట్ లేదు ఈ అబ్బాయి వాయిస్ చాలా బాగుంటది, నచ్చుద్ది, తనతోనే చెప్పించండి అన్నారు. సో అప్పుడు నాగ్ సార్ చెప్పారంటే ఇంక తప్పదు కదా. దట్ యాక్చువల్లీ ప్లస్ అయింది నాకు. అవును, ఐ నెవర్ థాట్, అంటే ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ ఇన్ఫీరియర్ అబౌట్ మై వాయిస్. అదేలే, అంటే నీ వాయిస్ పెద్ద లౌడ్ గా ఉండదు, అంటే పేలగా అప్పటికే ఇంకా తక్కువ ఉండదు. దెన్ ఐ వాస్ వాట్ 19 years old కదా, 20 years old. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఇంకా బట్ ఆయన చెప్పడం వల్ల ఇంకా చెప్పారు కదా అని చేసా, ప్లస్ సో ఆయన సపోర్ట్ చాలా ఉండే. ఈవెన్ డ్యూరింగ్ ప్రమోషన్ సపోర్ట్ లాట్. ఆ తర్వాత అరవింద్ రాజు వాళ్ళ ప్రొడక్షన్ లో చేసా, రంగుల రత్నం వాళ్ళ ప్రొడక్షన్ లో చేశాను. అండ్ ఫైనల్లీ యాక్టింగ్ పెడతాను, షేరింగ్ స్క్రీన్ స్పేస్ పెడతాను. అదేలే, నా సామ్రాంగంలో నీది అంత విత్తున్న క్యారెక్టర్ కాదు కానీ బట్ మెయిన్ రీజన్ క్యారెక్టర్ ఆ సినిమాకి మొదలవడానికి అక్కడే మొదలు. ఎస్, అది అల్లరి నరేష్ వాజ్ క్వైట్ అమేజింగ్ ఇన్ ది ఫిల్మ్. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడడం అసలు. అదేలే, అండ్ ఏదైనా మళ్ళీ మీ ఇద్దరు చేసే అవకాశం ఉందా అల్లరి నరేష్? ప్రస్తుతానికి అయితే లేదండి, బట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఎనీ టైం. ఓకే, ఎనీ గివెన్ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు వర్క్. రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు చేసిన డైరెక్టర్స్ లో ఈ డైరెక్టర్స్ మళ్ళీ రిపీట్ అయితే బాగుండు. మోస్ట్ ఆఫ్ దమ్ అండి. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ విజయంతి, త్రినాథ్ గారు, ప్రతాప్ గారు, గవిరెడ్డితో ఆల్రెడీ 2 సినిమాలు చేసా. ఎన్నిసార్లు చేయడానికి రెడీ. అండ్ అనీష్ ఉన్నాడు, అనీష్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. శాంటో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. కొండ గారితో 2 సినిమాలు చేసి ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్ చెప్పా కదా, ఐ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ మ్యాటర్స్ ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా సరే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. రిపీట్ విత్ వెలిగొండ గారు, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. రైట్. నీ డ్రీమ్ క్యారెక్టర్ అని చెప్పుకోవడానికి కానీ? ఐ ఆల్వేస్ డ్రీమ్ అన్న కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే అ నెగటివ్ క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్ బాలీ సినిమాలో అజిత్ ఉంటాడు, లేకపోతే రామచంద్రం సినిమాలో భరత్, అలాంటి క్యారెక్టర్ అనమాట. ఐ ఆల్వేస్ వాంట్ టు ప్లే నెగటివ్ రోల్. సూట్ అవుతుందా నీకు? సాఫ్ట్ పర్ఫార్మెన్స్ లో ఉంటుందండి. పెర్ఫార్మెన్స్ నువ్వు ఉండడం సాఫ్ట్ గా ఉంటావు కదా. అజిత్ గారు కూడా చూడడం చాలా సాఫ్ట్ గా కనబడుతుంది. అదేలే, అదే అంటున్నా. ఇఫ్ ఐ కుడ్ కన్విన్స్ దట్. అండ్ ఆల్సో హీరో అనేసరికి లిమిటేషన్స్ ఉంటాయి. నెగిటివ్ క్యారెక్టర్ అన్నప్పుడు లిమిటేషన్స్ ఉండవు. అంటే ఎప్పుడు నెగిటివ్ ఇన్సైడ్ యూ కెన్ కమ్. అదే నెగిటివ్ క్యారెక్టర్ అను విలన్ అను ఏదన్నా వాళ్ళకున్న లిబరిటీ హీరోకు ఉండదు. హీరో ఈజ్ ఆల్వేస్ ఆన్ సెట్ గోల్స్. ఆ గోల్ మీదే వెళ్ళాలి హీరో. విలన్ కి చాలా అవకాశాలు ఉంటాయి. సో అంటే పర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ లిబర్టీ దొరుకుతుంది. అవునా? కాబట్టి ఆ దుర్మార్గపు వేషాల మీద దృష్టి పడిందండి నీకు? దుర్మార్గ వేషాల మీద దృష్టి పడలేదండి. ఒకసారి నెగిటివ్ క్యారెక్టర్ ఒకసారి చేయాలి. ఎక్స్పీరియన్స్. బట్ యూ డిడ్ నాట్ షేర్ ఇట్ యువర్ డైరెక్టర్స్, నాకు ఇలా కావాలి ఒక క్యారెక్టర్ అని చెప్పలేదు ఎవరికి? అంటే ఇప్పుడు చెప్పి నా కోసం రాయించలేదు కదండి, వాళ్ళు రాసింది దగ్గరికి వస్తే నాకు నచ్చింది. బట్ ఇన్ జనరల్ గా నువ్వు యాజ్ యూ టోల్డ్ యూ బికేమ్ ఫ్రెండ్ టు ఆల్ ద డైరెక్టర్స్. నువ్వు చేసిన వాళ్ళందరికీ నువ్వు మంచి స్నేహితుడివి చెప్పి ఇలా క్యారెక్టర్ నాకు ఉంది అంటే అఫ్ కోర్స్ ఇంటర్వ్యూ విన్న తర్వాత కొంతమంది నేను ఇప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు జనరల్ గా కథ డిస్కస్ చేసుకుంటాం తప్ప నాకేం చేయాలి దాని గురించి ఇప్పుడు ఆలోచించాను. అదేలే, అది ఇప్పుడు ఆలోచించాను. వచ్చిన దాన్ని ఎలా బాగా చేయాలి ఇప్పుడు అనగా ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను చేయడం అనే కాదు, వాళ్ళ కథ మీద కూడా వాళ్ళు సెట్ డిస్కస్ చేస్తాను. లేకపోతే నేను చేయబోయే కథ కూడా కూర్చోమంటే వాళ్ళు కూర్చుంటారు. ఎనీథింగ్ మై ఫ్రెండ్స్ అండి, ఉండదు మధ్యలో. ఫ్యామిలీ. ఒకసారి సినిమా చేద్దాం, ఇద్దరం కలిసి సినిమా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ప్రొడ్యూసర్ వచ్చాక బిజినెస్ యాడ్ అవుతుంది తప్ప ఏం కూర్చుంటే ఆయన చేశాక. ఇప్పుడు కొండ చక్రవర్తి గారు ఆయన చేశాక కదా ఏదైనా నాకు చెప్తారు. షేర్ విత్ మీ, గవిరెడ్డి హీల్ షేర్ విత్ మీ, ఆల్ దీస్ పీపుల్ షేర్ ద స్క్రిప్ట్స్ విత్ మీ. ఏం చేద్దాం అనుకున్నారు సరే వేరే వాళ్ళతో చేయొచ్చు, స్క్రిప్ట్ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు వర్క్ చేస్తా, నాకు ఏమైనా ఐడియాలు ఉంటే చెప్తాను. అదే నీతో అడ్వాంటేజ్ అది, ఎందుకంటే యూ ఆల్సో కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్. వాళ్ళకి హెల్ప్ అవుతుంది యాక్చువల్ గా. ఇంకో థర్డ్ బ్రెయిన్ కనెక్ట్ కూర్చుంటారు. అదే అందుకే థర్డ్ బ్రెయిన్ అన్నప్పుడు చెప్తారు, షేర్ చేసుకున్నప్పుడు నాకేమైనా ఐడియాస్ చెప్తారు. ఓకే, ఇప్పుడు నువ్వు చేయబోతున్న లేటెస్ట్ మొన్న ఓపెనింగ్ అయింది సినిమా, అదేంటి ఆ సినిమా కథ? అది యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ అండి. చెప్పే మన కూడా ఓపెనింగ్ చెప్పే కదా నాకు, అది క్రైమ్ కామెడీ. అది కొంచెం చాలా అంటే కంప్లీట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. కొత్తగా ఉంటదని చెప్పరు కానీ కొంచెం అంటే కొత్త టిన్స్ ఉంటది మొత్తం సినిమా అంతా కూడా. బట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ ఇట్స్ క్రైమ్ కామెడీ జానర్.
అక్కడ అదే చూస్తున్నారు అది బాగా ఇప్పుడు ఆ జానర్. చూస్తున్నారని కూడా కాదు, అంటే వీళ్ళు కథ చెప్పేయలేను కాబట్టి ఆఫ్ కోర్స్ కథ చెప్పేయలేను కదా, బట్ అంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఓ వెరీ నైస్. నీ మీద కొత్తగా ఉంటే బాగుంటుంది. క్యారెక్టరైజేషన్ మళ్ళీ మామూలుగానే ఉంటుంది నాది. అదేలే నా క్యారెక్టరైజేషన్ అల్లరి. ఎనర్జీ ఆ ఫ్లో ఉంటుంది, అల్లరి చిల్లరి. ఆ ఫ్లో ఉంటుంది. Okay. అదే కథ అది కొంచెం కొత్తగా ఉంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ ఖచ్చితంగా చేస్తాను. ఫెంటాస్టిక్. అదే నీ మీద ఇండస్ట్రీ పెట్టుకున్న హోప్స్ కానీ, లేకపోతే నీ మీద ఆడియన్స్ ఉండే ఒక నమ్మకం కానీ, అంటే రవితేజ తర్వాత మళ్ళీ అలాంటి ఆర్టిస్ట్ అని నీకు తొందరగా చాలా సునాయాసంగా సులువుగా సులభంగా అలవోకగా అవలీలగా వచ్చేసింది అయ్యో బాబోయ్. ఆ ఇమేజ్. నువ్వే దాని గురించి పెద్ద కష్టపడలేదు, అయ్యో. అయినా వచ్చింది. దాన్ని నిలబెట్టి ఒక ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళి నీ కెరీర్ బాగా ఇంకా ఉధృతంగా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి పెద్ద హీరో అయి నువ్వు సినిమా ఇండస్ట్రీలో వైజాగ్ అంతా నిన్ను చూసి గర్వపడాలి. మీ ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడుతున్నారు నీతో? వైజాగ్ బ్యాచ్. వైజాగ్ మా బ్యాచ్ మొన్న ఇంటికి వచ్చారు ఉగాదికి. వెరీ నైస్. వైజాగ్ నుంచి రవి అని ఉంటాడు అసలు. అవునా? బ్యాచ్ మొత్తం Very నేను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ batch వైజాగ్ కామన్. ఆ బ్యాచ్ కామన్. బ్యాచ్ కామ్. వెళ్ళి అందరం కలిసి తీర్థం పుచ్చుకున్న తర్వాతే రావాలి మళ్ళీ. వెరీ నైస్. నైట్ అవుట్స్ ఎక్కువ అనమాట నీకైతే. నైట్ అవుట్స్ ఎక్కువ సేపు పట్టదండి, మా అయితే గంట 2 గంటలు. అంతేనా? 2 to 4 అయితే 2 to 4 కాదు, ఎగ్స్. 8 to 10 అలా కూర్చుంటాం. ఓకే.